లీడర్ల పదవి 5 ఏండ్లేనబ్బా. పనితనం నచ్చి పబ్లిక్ గెలిపిస్తే మళ్ళా పవర్లకు వస్తాడు, లేదంటే ఉత్తకతే. అదే ఆఫీసర్ ఏజ్ బారయ్యేదానిక డ్యూటీలోనే ఉంటాడు. ఎంతో మంది లీడర్లు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, కానీ వాళ్ళ కుర్చీ వాళ్ళకే ఉంటది గట్టిగా. అయితే ఈ ఆఫీసర్ల మీద ఆ లీడర్ల పెత్తనం ఉంటదుల్లా. ఏది చెప్తే అది చేస్తారు, అది వద్దంటే ఊకుంటారు చాలా మంది. అంతేగాని రూల్స్ సెక్షన్లు చూసేటోళ్ళు చాలా తక్కువ. ఏమైతుంది అంత ఆయననే చూసుకుంటాడు అనుకుంటే ఓగోగో పారిగో గిట్లగిన కావచ్చు. మళ్ళా కారు రేసింగ్ కేసుల అరవింద్ సారు అవుట్ అయిండు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రూల్స్ తప్పినందుకు సస్పెండ్ చేసిందన్నట్టు సర్కార్. అంటే ఎంక్వైరీ ఓడ్చేదాకా డ్యూటీకి రావద్దు, ప్రాసిక్యూట్ చేస్తానికి సెంట్రోలు కూడా పర్మిషన్ ఇచ్చిండ్రు మొన్ననే. ఈ కేసేందో తెలుసు కదా. పాత గవర్నమెంట్ లా కారు రేసింగ్ పోటీలు పెట్టాల్సిందే అని రామన్న ఆర్డర్ వేస్తే అరవింద్ సార్ అమలు చేస్తానికి కష్టపడ్డాడు. ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నా, క్యాబినెట్ పర్మిషన్ లేకున్నా, ఆర్బీఐ రూల్స్ పక్కకు నూకి ఓ బయటి దేశం కంపెనీకి 55 కోట్ల రూపాయలు పంపిండు. మరి అరవింద్ సార్ అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్. అయితే ఇటుకెళ్లి సర్కార్ పైసలు పోయినందుకు అటుకెళ్లి పార్టీకి చందా రాసిండ్రట 44 కోట్లు. ఈ గవర్నమెంట్ వచ్చినాక డౌట్ వచ్చి ఏసీబీ ఎంక్వైరీ చేపిస్తే భాగోతం అంతా బయటపడ్డది. వాజీవే నేనే అరవింద్ గారికి ఫోన్ చేసి పంపుమన్నా అని కేటీఆర్ సారు ఎన్నో మాటలు ఒప్పుకున్నాడు. జైలుకు పోయి జిమ్ము చేస్తా, వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు. ఏహే ఏదో లొట్ట పీస్ కేసు అని మైకుల ముంగట చెప్పి కేసే కొట్టేయాలని సుప్రీంకోర్టు దాకా పోయినా ఫాయిదాగాలే. రామన్నను ప్రాసిక్యూట్ చేస్తానికిన గవర్నర్ సారు పర్మిషన్ ఇచ్చిండు ముందే. ఇక ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి సారు ఇప్పుడు రిటైర్ అయిండు. గిసొంటి యాళ్ళ అరవింద్ సారు సస్పెండ్ అవుడుతోటి కారు రేసింగ్ కేసు ఏం మలుపు తిరుగుతుందో. కానీ లీడర్ చెప్పిండని రూల్స్ తప్పితే ఆ ఆఫీసర్లకే అస్సలు తిప్పలా అని ఆ ఆఫీసర్లంతా తెలుసుకోవాల్సిన ముచ్చట.